అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను దాదాపుగా 45 రోజులైంది వీడియో చేసి అప్లోడ్ చేయటానికి అనేసి. దానికి మెయిన్ కారణం ఏంటి అని చెప్పనంటే, మా మిసెస్కి ఒంట్లో బాగాలేక అని చెప్పననేసి కొంచెం హాస్పిటల్ చుట్టూ అటు ఇటు తిరగటం జరిగింది. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను, పర్సనల్ పని మీద అనేసి బిజీగా ఉండి రెగ్యులర్గా వీడియోస్ చేయటము అనేది కుదరట్లేదు ఇంకోటి అనేసి. ఆ పర్సనల్ పని ఇదే అనమాట. సో పోయిన నెల 14వ తారీఖు నేను చేయటం జరిగింది. అదే రోజు మళ్ళీ మా మిసెస్కి సీరియస్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఆవిడ పోయిన నెల 25వ తారీఖు హెల్త్ బాగా సీరియస్ అయ్యి ఆవిడ చనిపోవటం జరిగిందనమాట. ఆవిడ చనిపోయిన తర్వాత కోలుకోవటానికి అనేసి ఇంత టైం పట్టింది నాకు. అందుకని ఇవాళ మళ్ళీ చేస్తున్నాను. ఇవాళ వీడియో చేయటానికి కూడా కారణం ఏంటి అని చెప్పనంటే, మనకి ఇప్పుడు ఏదైతే భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు లేదు అని చెప్పనంటే సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనేది చెప్దాము అనేసి. సరే, మా భార్య పోయింది, ఆ దుఃఖంలోనే ఉండి వీడియోస్ చేయలేకపోయాను. ఇది అది పర్సనల్ ఇష్యూ అనుకోండి, అది వదిలేసేయండి. ఇప్పుడు విషయం ఏంటి అని చెప్పనంటే, మనకి ఈ నెల 22వ తారీఖు రోజు ఉదయం అరౌండ్ టైం 11-12 మధ్యలో దీని మీద అనేసి తీసుకున్నామంటే, పెహల్గాం జమ్మూ కాశ్మీర్లో ఒక టూరిస్ట్ ప్లేస్లో పెహల్గాం అనే ఊర్లో ఉగ్రవాదులు 3 పాకిస్తానీలు, ఒకళ్ళు లోకల్గా ఉండేటువంటి ఉగ్రవాది కలిసి 26 మందిని చంపేశారు షూట్ చేసి, పాయింట్ బ్లాంక్లో. ఇక్కడ గన్ను పెట్టి AK-47 AK-57లు పెట్టి చేసి అనేసి. సో చంపేశారు, వాళ్ళు చనిపోయారు. దానికి ఏంటి అని చెప్పనంటే, మీరు హిందువా ముస్లిమా క్రిస్టియనా అనేసి అడిగి మరీ చంపారు అని చెప్పననేసి టీవీలలో వచ్చే న్యూస్ని బట్టి అనేసి మనకి తెలుస్తుంది. ప్లస్ అక్కడ ఎవరినైతే షూట్ చేసి చంపేశారో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వాళ్ళు, అది ఇండియా మొత్తంలో ఉన్నారు. కర్ణాటక నుంచి ఉన్నారు, హైదరాబాద్ తెలంగాణ నుంచి ఉన్నారు, విశాఖపట్నము ఏపీ తీసుకున్నాం అంటే విశాఖపట్నము, లేదు నెల్లూరు ఒంగోలు ఎక్కడ ఇంకో దగ్గర, లేదు అని చెప్పనంటే కనుక ఉత్తరప్రదేశ్, లేదు బీహార్, ఇంకో దగ్గర అనేసి చాలామంది ఉన్నారు. సరే, వాళ్ళు చనిపోవటము అనేది ఒక ఎంజాయ్మెంట్ కోసము ఇది అనేసి వెళ్ళటము, అక్కడ ఈ టెర్రరిస్టులు వచ్చి కాల్చి చంపేయటము అనేది ఇండియా మొత్తం బాధపడుతుంది. దాంట్లో నేను ఒక్కడిని ఉన్నాను. నేను ఇంకొంచెం ఎక్కువే బాధపడుతున్నాను. ఎందుకంటే అమాయకులు జస్ట్ ఎంజాయ్మెంట్ కోసము అనేసి వెళ్ళిన వాళ్ళు, పెళ్ళయి 2 నెలలైన జంట ఉంది, పెళ్ళయి 6 రోజులైన జంట ఉంది, దాంట్లో నేవీ ఆఫీసర్ కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా జరిగినాయి. ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. కాశ్మీర్లో 365 రోజులు 1947 నుంచి మొదలెట్టామంటే, వాళ్ళు ఎప్పుడైతే పాకిస్తాన్ ఆజాదీ కాశ్మీర్ అని చెప్పననే దాని మీద వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు తీసుకొని పని చేయటం మొదలెట్టారో, అంటే స్వతంత్రం వచ్చిన రోజు నుంచి. ఎవరికి వచ్చింది? ఆగస్టు 14వ తారీఖు 1947లో ఫస్ట్ పాకిస్తాన్కి వచ్చింది. ఆ మరుసటి రోజు మనకు వచ్చింది. అందుకే మనము స్వతంత్ర దినోత్సవం అనేసి ఆగస్టు 15వ తారీఖు జరుపుకుంటాము. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే, ఆ రోజు నుంచి కూడా పాకిస్తాన్ మాది అని చెప్పననేసి అంటాము. దాని మీద ఇన్ని సంవత్సరాల నుంచి, దగ్గర 78 సంవత్సరాల నుంచి దీని మీద ఇంతకుముందు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లు, లోకల్గా ఉన్న స్టేట్ గవర్నమెంట్లు వీళ్ళు అనేది కొట్టుకోవటము, లేదు లోకల్గా ఫైరింగ్ జరగటము, ఉగ్రవాదులు కొంతమంది చనిపోవటం, సైనికులు కొంతమంది చనిపోవటం, BSF వాళ్ళు, CRPF వాళ్ళు, లోకల్ పోలీసు. సో ఈ రకంగా అవి జరుగుతూనే ఉన్నాయి. బట్ దీనికి ఏంటి అంటే, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదం ఉంది అని చెప్పననేసి ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. కానీ ఏ ఒక్క దేశం కూడా డైరెక్ట్గా చేస్తోంది అని చెప్పననేసి చెప్పలేదు, ఒక ఇండియా తప్ప. ఎందుకోసం అంటే దాని మూలంగా బాధపడుతోంది ఇండియా ఒకటే కాబట్టి. సో ఇండియాని నాశనం చేయటమో అని చెప్పనన్నది ఈ పాకీలు పెట్టుకున్నటువంటి విషయం. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే, ఇప్పుడు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా తీసుకుంది ఈ ఇష్యూని. సీరియస్గా తీసుకొని ఏంటి అని చెప్పనంటే లోకల్గా ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చి ఉంటున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశానికి రిటర్న్ పంపించేసేయండి ఇంకోటి అనేసి చెప్పింది. కొంత మట్టుకు పంపించేశారు. అది నిన్నటికి వాళ్ళకి ఇచ్చిన డెడ్లైన్ 29వ తారీఖు అది కూడా అయిపోయింది. బట్ స్టిల్ ఇంకా ఈరోజు కూడా చిక్కకుండా దొరకకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉండి ఉండవచ్చు. ఇది నా అనుమానం మట్టుకే. ఏ రకంగా అని చెప్పనంటే వీళ్ళు ఉండే అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ 4 ఉన్నాయి ముఖ్యంగా. ఫస్ట్ తీసుకున్నామంటే హైదరాబాద్, తెలంగాణలో హైదరాబాద్. ఎందుకంటే ముస్లిమ్స్ ఎక్కువ, ఓల్డ్ సిటీలో ఉండే అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. 2 వచ్చేసి అహ్మదాబాద్, గుజరాత్. 3 వచ్చేసి లక్నో, ఉత్తరప్రదేశ్. 4 వచ్చేసి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో చాలామంది బంగ్లాదేశీయులు వచ్చారు, ఉన్నారు. ఇది అనేది అది న్యూస్లలో మనం చూస్తున్నదే. వాళ్ళే టెర్రరిస్ట్ దీని మీద అనేసి ఎక్కువగా టెర్రరిస్టులకి సపోర్ట్ చేయటము, లేకపోతే వాళ్ళకి ఉండటానికి వసతి ఇవ్వటము, భోజనం పెట్టడము, ఇంకోటి అనేసి చేస్తున్నారు, ఇంకోటి అనేసి. సో వీళ్ళందరూ కూడా స్లీపర్ సెల్స్గా లోకల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసి టెర్రరిస్ట్కి ఇస్తారు. టెర్రరిస్టు వాళ్ళ గ్రూప్ లీడర్కి ఇవ్వటము అనేది జరుగుతుంది. దాని మూలంగా అటాక్స్ జరుగుతున్నాయి భారతదేశంలో అనేసి. ఇంతకుముందు ఆర్మీ వాళ్ళ మీద జరిగింది. పెహల్గాం అనేది మొన్న 22వ తారీఖు జరిగింది. అంతకుముందు ఊరి మీద కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక ఒక ట్రక్ వెళ్తున్న దీని మీద అని చెప్పననేసి 40 మంది ఆర్మీ వాళ్ళని చంపేయటము, ఇది ఆత్మాహుతి దాడి వేరే దీని మీద అనేసి వచ్చేసి బాంబులు కట్టుకొని ఆ వ్యాన్లను పేల్చేయటము ఇవన్నీ జరిగినాయి. బట్ ఇప్పటికీ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కానీ ఎందుకు అనేసి మంచితనంతో ఆగటం జరిగింది. బట్ ఎన్ని రోజులు అనేసి మనం మటుకు ఓపిక పడతాము. ప్రతి ఒక్క భారతీయుడికి ఒక మైండ్లో ఉన్నటువంటి ఆలోచన అదే. ఎన్ని రోజులు ఈ బాధతోటి మన పని మనం చేసుకోకుండా భయంగా, ఎందుకంటే ఎన్ని చోట్ల బాంబ్ బ్లాస్ట్లు అయినాయి ఏంటి అనేది అందరికీ తెలిసిందే. హైదరాబాద్లోనే గోకుల్ చాట్, లుమినీ పార్క్ ఇక్కడ అయినాయి. దిల్సుఖ్ నగర్లో అయింది, లేదు అని చెప్పారంటే ఇంకో దగ్గర అయింది. సో ఇవన్నీ ఏంటి అంటే ప్రతిరోజు భయపడుతూ బయటికి వెళ్ళాము అంటే ఇంటికి వస్తామా రామా అని చెప్పిన అనేసి భయపడుతూ బతికే కంటే కూడా దీనికి ఏదో రోజు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఆ పెట్టే రోజు ఇప్పుడు వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను మన ప్రైమ్ మినిస్టర్ గారు, అదర్ మినిస్టర్స్ ఏం డెసిషన్స్ తీసుకుంటారు ఏంటి అనేది తెలియదు నాకు. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పానంటే హైదరాబాద్ గురించి అనేసి చెప్పాను కదా. హైదరాబాద్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్లే కాదు, మిగతా చాలా చోట్ల జరిగినాయి. కోయంబత్తూరులో జరిగినాయి, మదురైలో జరిగింది, తమిళనాడులో, లేదు అని చెప్పారంటే కనుక వేరే అదర్ ప్లేసెస్, బీహారు, మహారాష్ట్ర, బాంబే, గుజరాత్, ఇట్లా. సో ఇండియా మొత్తంలో వాళ్ళు ఎక్కడో చోట చెయ్యాలి అని చెప్పిన అనేది వాళ్ళ టార్గెట్. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. సో ఇప్పుడు ఈ రోజున వచ్చేసి ఈ పాకీస్కి తినటానికి తిండి లేదు, బతకటానికి సరైన ఉద్యోగాలు లేవు, చేయటానికి సరైన పని లేదు. ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీఓకేలోంచి వెళ్ళేటువంటి నీళ్ళు కొంత పార్ట్ మన వైపు భారతదేశంలో ఉన్నటువంటి దీని మీద అని చెప్పననేసి నదీ జలాలు ఆపేసింది. వాళ్ళవి ఆల్రెడీ పంటలు కానీ నదులు కానీ ఆల్రెడీ ఎండిపోవటం స్టార్ట్ అయినాయి. ఇంకో 15 రోజులు ఆపేసాము అని చెప్పనంటే పంట మొత్తం పోతుంది వాళ్ళది. దీని మీద ఏంటి అని చెప్పనంటే ఈ నదీ జలాలు ఆపటం మూలంగా అనేది 60 to 70% వ్యవసాయం ఏదైతే జరుగుతుందో ఈ నదీ జలాల మీద బేస్ చేసుకొని పాకిస్తాన్లో అవన్నీ ఎండిపోయినాయి అని చెప్పనంటే లోకల్గా ఉన్నటువంటి ప్రజలే వాళ్ళ మీద తిరగబడతారు. సో అది ఎక్కువ దూరంలో లేదు. దానికోసం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆగుతోందేమో అని చెప్పిన అనేది నాదో ఆలోచన. అది ఎంత మటుకు ఏంటి అనేది ఇంకో 1-2 రోజుల్లో తేలుతుంది మనకి. డైరెక్ట్గా వార్ అటాక్ చేస్తారా, యుద్ధం వచ్చింది అని చెప్పనంటే 2 వైపులా ప్రాణ నష్టం ఉంటుంది, ఆస్తి నష్టం ఉంటుంది, ప్రాపర్టీ నష్టం ఉంటుంది, ఫైనాన్షియల్గా డబ్బు పరంగా చాలా ఖర్చు అవుతుంది.
ఒక రోజుకి 10,000 కోట్ల నుంచి 30,000 40,000 కోట్ల దాకా కూడా అయ్యే అవకాశం ఉంది భారతదేశానికి. ఎవరు ఎక్కువ ఎంత సైన్యాన్ని పెట్టి ఎన్ని హెలికాప్టర్లు లేదు జెట్ ప్లైన్స్ బాంబులు లేదు బుల్లెట్లు షిప్పులు ఇట్లాంటివి ఏవేవి వాడారో దాన్ని బేస్ చేసుకొని అనేది ఖర్చు పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ జరుగుతాయా లేదు టెక్నాలజీ వాడి వాళ్ళని ఇచ్చేస్తారా ఏంటి అని చెప్పననే దాని మీద చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఒకటి బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఇంతకాలం ఏ రోజు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ భారతదేశంలో ఉంటూ పక్క దేశాన్ని జిందాబాద్ అని ఇచ్చేసేవాళ్ళు సడన్గా భారతదేశ జెండాలు పట్టుకొని వీధుల్లోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఇండియా జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి వచ్చేసి ఒక రకంగా భయం పట్టుకుంది. పాకిస్తాన్ మీద అటాక్ జరిగి వార్ జరిగి ఇదంతా అయిపోయింది అని చెప్పనంటే కనుక మా సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద కూడా కొన్ని భయంకరమైన రూల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టే అవకాశం ఉంది అని చెప్పననేది వాళ్ళకు భయం పట్టుకుంది. ఇంతకాలం పాకిస్తాన్ జిందాబాద్ అన్న ఊరుకున్నారు. ఎప్పుడైతే యుద్ధం వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీరియస్గా ఈ ఇష్యూని తీసుకొని మొత్తం అసలు ఇంకా టెర్రరిజం అనేది లేకుండా చెయ్యాలి అని చెప్పననేసి ఏదైతే అనుకుంటుందో దీనికి ఏంటి అని చెప్పనంటే ఆల్రెడీ మనకి తీసుకున్నాము అని చెప్పనంటే ఈ లోకల్గా ఉన్నటువంటి హైదరాబాద్ ఎంపీ కావచ్చు లేదు అని చెప్పనంటే ఎమ్మెల్యేలు కావచ్చు అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు బీహార్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ పాట పాడుతున్నారు. బట్ నేషనల్ వైడ్ ఆపోజిషన్లో ఉన్నటువంటి ఒక పార్టీ 55 సంవత్సరాల్లో ఇండియాని పాలించినటువంటి పార్టీ వాళ్ళు ఇంకా ఈ రోజుకి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఒక మతానికే సపోర్ట్ చేయడానికి అనేసి వాళ్ళు చూస్తున్నారు. బట్ అది మంచి పద్ధతి కాదు. ఎలక్షన్లప్పుడు నువ్వు ఏం నాటకాలు ఆడుకుంటావో ఏం రాజకీయాలు చేసుకుంటావో చేసుకో. బట్ ఇది కష్ట సమయం ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని టెంపరీగా ఏంటి అంటే వాళ్ళు ఏదో ఇండియా జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటున్నారు కానీ తర్వాత మళ్ళీ ఏంటి అంటే ఈ దీని మీద అని చెప్పననేసి మళ్ళీ కుక్కతో ఒక వంకర మళ్ళీ ఆ తర్వాత ఇంకా మళ్ళీ సేమ్ సిచ్యువేషన్కి వస్తుందేమో అని చెప్పననేది నాకు ఆలోచన ఉంది. అది మరి ఎక్కడి దాకా అవుతుంది ముందు ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే పాకిస్తాన్ వాళ్ళని ఒక్కళ్ళనే వాళ్ళ దేశానికి పంపటము అని చెప్పననేది కాకుండా బయటికి రాకుండా జరుగుతున్నటువంటి విషయం బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉంటున్న వాళ్ళని కూడా కొంతమందిని అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా బంగ్లాదేశ్కి కూడా పంపించేస్తున్నారు ఇది అని చెప్పననేసి రోహింగాలు అని చెప్పననేసి. సో కాబట్టి ఇది ఎక్కువగా వాళ్ళు కూడా ఉన్నది ఎక్కువగా హైదరాబాద్లోనే వాళ్ళని దాచిపెడుతోంది లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలే. సో వీళ్ళందరికీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి సంబంధాలు ఉండే అవకాశం ఉంది ఇంకోటి అని చెప్పననేది ఆలోచన అనమాట. అయితే దీనికి ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి దీని మీద అని చెప్పననేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఒక కొడుకు కావచ్చు ప్రజెంట్ ఉన్నటువంటి మినిస్టర్లు కావచ్చు వీళ్ళు కావచ్చు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఒక గట్టి గుణపాఠము నేర్పియాలి. ఒక టెర్రరిస్టులే కాదు టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒక పార్టీలో ఉన్న వాళ్ళే కాదు మిగతా ఎక్కడున్నా కానీ ప్రపంచంలో వాళ్ళని ఎతికి పట్టుకొని చంపుతాము అనేసి మన దేశ ప్రధాని గారు చెప్పడం జరిగింది. సంతోషకరమైన వార్త. ఇదొక్కటే కాదు ఇప్పుడు ఒకవేళ యుద్ధం అనేది వచ్చింది అంటే గనక గట్టిగా మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా ఒక భయం అనేది ఏర్పడాలి. ఆ రకంగా చేయాలి. అది ఒక పాకిస్తానే కాదు పక్కన బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ నేపాల్ చైనా ఆఫ్ఘనిస్తాను సో ఈ రకంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడటము ఇండియా మీద ఎప్పుడూ ఇది చేయటము అనేది. సో మన పని మనం చేసుకొని మనం డెవలప్మెంట్ అవుదాము అని చెప్పననే దాని మీద ఉన్నప్పుడు ఇవన్నీ మనం లేనిపోని తలకాయ నొప్పులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి పెట్టుకున్నాము అని చెప్పనంటే మన పని మనం చేసుకోలేము మెంటల్ పీస్ ఉండదు.
సో కాబట్టి దీన్ని ఏ రకంగా అయినా కానీ ఒకసారి మనం కొట్టాము అని చెప్పనంటే దాని ఎఫెక్ట్ ఇంకో 50-60 సంవత్సరాలు ఉండాలి వాళ్ళ మీద. ఆ రకంగా దెబ్బ కొడితే బాగుంటుంది అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రకంగా స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. అది మరి ఎక్కడి దాకా అవుతుంది ఏంటి అనేది తెలీదు. అయితే ఇక్కడ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే కంట్రీస్ కొన్ని ఉంటాయి, ఇండియాకి సపోర్ట్ చేసే కంట్రీస్ ఎక్కువ ఉంటాయి. పాకిస్తాన్కి ఓ 3-4 కంట్రీస్ ఉంటాయేమో, వీళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అది ఫస్ట్ వచ్చేది చైనా, సెకండ్ వచ్చేసి టర్కీ. ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, మందుగుండు సామాగ్రి, యుద్ధానికి కావాల్సినవి ఒక 5-6 జెట్ ఫ్లైట్లు, బాంబులు ఇట్లాంటివన్నీ ఇచ్చింది అనేసి ఆల్రెడీ న్యూస్లో వచ్చింది. అది నిజంగానే ఇచ్చి ఉండొచ్చు. చైనా డైరెక్ట్గా ఇచ్చినా ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా అయినా కానీ ఇస్తుంది. ఎందుకంటే పీఓకేని గనక ఇండియా ఆక్యుపై చేసుకుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని గనక ఇండియా ఆక్యుపై చేసుకుంది అంటే చైనాకి ఆర్థికంగా బాగా దెబ్బపడుతుంది. కాబట్టి అది ఆక్యుపై చేసుకోనీయకుండా దాన్ని ఆ రకంగానే రావణ కాష్టంలాగా మండుతూనే ఉండాలి అనేసి కోరుకోవటంలో పాకిస్తాన్, చైనా ముందుంటాయి. కాబట్టి చైనా కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా చైనా మాట విని ఏదైనా చేసేటువంటి పిచ్చినా కొడుకు ఇంకోడు ఉన్నాడు, పొట్టోడు. వాడోడు కిమ్ గాడు, నార్త్ కొరియా. సో వాడు ఏం చేస్తాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఎన్ని రకాల అణుబాంబుల్ని 3 నెలలకు ఒకసారి ట్రై చేస్తుంటాడు, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు అనేది అది ఎవరికీ తెలియదు. ప్రపంచంలో ఇన్ని దేశాలు 192 దేశాలు ఉన్నా కానీ వాడిని ఒక్కడిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వాడు పిచ్చోడు. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఫస్ట్ పిచ్చోడు కిమ్, సెకండ్ పిచ్చోళ్ళు ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి మనుషులే కావచ్చు. మామూలు ప్రజలకి ఏం లేదు అదంతా, లీడర్లు. ఎందుకంటే వాళ్ళు బతకటం కోసము అనేది అక్కడ పాకిస్తాన్లో అదే జరుగుతోంది, ఇండియాలో కూడా అదే జరుగుతోంది. ఎందుకంటే మతాన్ని రెచ్చగొట్టటము, యూత్ని రెచ్చగొట్టటము, దాని మీద వాళ్ళు బతకటము. ఎందుకంటే ఏమన్నా జరిగింది అని చెప్పనంటే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడే బతకాలి. కానీ రాజకీయ నాయకులు, ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ వేరే దేశాలకి ఫ్లైట్లు ఎక్కేసి పారిపోతారు. ఈ విషయం నేను ఇంతకుముందు వీడియోస్లో చాలా చెప్పాను. అది ఒక మైనారిటీసే కాదు, ఈవెన్ హిందువులలో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఏమాత్రం తేడా వచ్చినా కానీ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఆల్రెడీ వేరే వేరే దేశాలలో వాళ్ళు ఆస్తులు, ఇళ్ళు, ఇంకోటి అన్నీ కొనుక్కొని పెట్టుకున్నారు. వాళ్ళు ఎక్కి పారిపోతారు. మామూలు ప్రజలకి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళటానికి బస్కి ఛార్జీలు ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. సో ప్రజలు ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉండాలి. బతికామో అదృష్టమో, సత్యామో మన కర్మ అనేసి ఉండాలి. ఈ రాజకీయ నాయకులు మటుకు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా కానీ పారిపోవటం గ్యారంటీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ. సో కాబట్టి దీనికి ఏంటి అని చెప్పనంటే మనం ఏ రకంగా ఆలోచించి లేదు ఇంకోటి చేసి ఇవన్నీ చేయగలము అని చెప్పని అనేది చూడాలి. ఎనీహౌ దీని మీద అని చెప్పని అనేసి సోషల్ మీడియాలో కూడా చాలా మటుకు పోస్టులు రావటము, లేదు వీడియోలు రావటము, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఇంకోటి అనేది వస్తున్నాయి. ఇవన్నీ ఏ రకంగా ఉంటాయంటే ఏదో వీళ్ళు ఈ యూట్యూబ్ చేసిన వాళ్ళు, ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ చేస్తున్నాను కానీ నేను ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడుతున్నా. ఇది అయిపోతుంది, ఇది ఇట్లా అవుతుంది, ఈ రకంగా డెసిషన్స్ తీసుకున్నారు అనేసి నేను చెప్పట్లేదు. కానీ కొంతమంది కొన్ని యూట్యూబ్స్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏదో మోడీ గారి పక్కనను లేకపోతే సెంట్రల్ కమిటీ మీటింగ్లో పక్కన వాళ్ళు కూర్చొని లేకపోతే వాళ్ళు షూటింగ్ చేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నది విని వీళ్ళు చెప్తున్నారు అని చెప్పని అనే దాని మీద ఉంటుంది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికో, మా ఆర్మీ చీఫ్ ఎక్కడికో పారిపోయాడని, వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడికో పంపించేశాడని, లేకపోతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని, లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళకి డబ్బులు పంపించారని, లేకపోతే మళ్ళీ ఇది కాకుండా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో చేసినటువంటి అటాక్ లాంటిదే తిరుపతిలో చేయాలి, రామేశ్వరంలో చేయాలి, మదురైలో చేయాలి, ఇంకో దగ్గర చేయాలి అనేసి శ్రీలంక నుంచి మళ్ళీ టెర్రరిస్టులు వస్తున్నారు అనేసి, ఇట్లాంటివన్నీ రామ్ జన్మభూమిని కూల్చేయాలని, బాంబులతోటి చేయాలని. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చూపిస్తూ ఇచ్చేస్తూ ఏంటి అంటే ఏదో టెర్రరిస్టుల పక్కనుండో లేకపోతే సెంట్రల్ మినిస్టర్ల పక్కనుండో వాళ్ళు ఏదో కూర్చొని మాట్లాడి వాళ్ళు కూడా ఆ మీటింగ్లో
పార్టిసిపేట్ చేసి తీసుకున్న డెసిషన్స్కి వాళ్ళు ఓకే చెప్పినట్టు, లేకపోతే వీళ్ళు సలహాలు ఇచ్చినట్టు అనేసి మాట్లాడతారు. అట్లాంటి నా కొడుకుల్ని చెప్పుతోటి కొట్టాలనిపిస్తుంది. అనవసరంగా ప్రజల్ని టెన్షన్‌లోకి తీసుకురావటమును, లేనిపోని అనుమానాలు కలిగించటం తప్ప ఇంకేం లేదు. సో, కాబట్టి ఇదేంటి అని చెప్పనంటే, ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించి స్ట్రాంగ్‌గా స్టెప్ తీసుకుంటుంది అనేసి అనుకుంటున్నా. అది ఏ రకంగా ఉంటుంది స్టెప్ ఏంటి అనేది అది ఎవరి ఊహకి అందదు. అది వాళ్ళు చెప్పరు కూడా జరిగేదాకా. జరిగిన తర్వాత ఇటు కూడా మీడియాలో వస్తుంది. వచ్చిన దాన్ని అందరం చూస్తాం. అందరితో పాటు నేను చూస్తాను. సో, కాబట్టి పెహల్గాం దాడి ఒకటే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్లు అనేది ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా జరగకుండా, సామాన్యులు, అమాయకు ప్రజలు చావకుండా ఉంటే అది చాలు. అంతకు మించి ఇంకేం లేదు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా వీడియోలు ఇక మీదట కంటిన్యూగా చేస్తూనే ఉంటాను నేను. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.